and ma'am and my dear students. Today we discuss about Independence Day. Happy 18th Independence Day to all. Today I feel honored before the stand for you and speak on the occasion of ఇండియాస్ ఇండిపెండెన్స్ డే. ఈ రోజు మన భారతదేశ చరిత్రలో ఎంతో గొప్ప రోజు. ఎన్నో సంవత్సరాల బ్రిటిష్ పాలన నుంచి మన భారతదేశంలో ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులు తమ వాళ్ళ యొక్క త్యాగాలు ఫలితాలు వల్ల మన భారతదేశానికి 1947 ఆగస్టు 15 మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. సుభాష్ చంద్రబోస్ గారు, భగత్ సింగ్ గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, గాంధీ గారు, నెహ్రూ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, ఝాన్సీ లక్ష్మీబాయి గారు, అల్లూరి సీతారామరాజు గారు మరెందరో మహనీయుల యొక్క త్యాగాలు ఫలితంగా వారి యొక్క జీవితాలను మన దేశం కోసము అంకితం చేశారు. అందుకని వారి త్యాగాలను మనం ఇప్పటికీ మర్చిపోకూడదు. ప్రియమైన విద్యార్థులారా, స్వాతంత్రం అంటే స్వేచ్ఛ మాత్రమే కాదు, మనకొక బాధ్యత ఉండాలి. మన దేశాన్ని ప్రేమించటం, జాతీయ జెండాని గౌరవించటం, చట్టాలను పాటించటం, పరిసరాలని మనం కాపాడటం, పర్యావరణాన్ని కాపాడటం, మంచి పౌరులుగా ఎదగటం మీ యొక్క బాధ్యత. ఈనాడు భారతదేశం ప్రపంచంలోనే అత్యధికంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటి. విద్య, విజ్ఞానము, సాంకేతికత, క్రీడలు, అంతరిక్ష పరిశోధనలు ఇలాంటి ఎన్నో రంగాల్లో మన భారతదేశము అభివృద్ధి చెందుతుంది. అలాంటి విషయాలను మరింత ముందుకు తీసుకెళ్లే బాధ్యత మీలాంటి యువతరం మీద ఉంది. మై డియర్ స్టూడెంట్స్, మీరు చదివే ప్రతి పాఠము, చేసే ప్రతి మంచి పని దేశ భవిష్యత్తును నిర్మిస్తుంది. నిజాయితీగా ఉండండి, కష్టపడి చదవండి, మీ తల్లిదండ్రుల్ని, మీ గురువుల్ని మీరు గౌరవించండి. అంతేకాదు ఏది మంచి ఏది చెడు అనే విచక్షణ జ్ఞానాన్ని కలిగి ఉండి మీ కళలను సహకారం చేసుకొని దేశానికి గర్వకారణం కావాలి. ఏపీజే అబ్దుల్ కలాం గారు తెలుసు కదా, ఆయన ఎవరు? ఆయన మనకి రాష్ట్రపతిగా వర్క్ చేశారు. ఆయన ఒక మాట అన్నారు, కళలు కనండి, మీ కళలను సహకారం చేసుకోండి అన్నారు. కళలు కనండి అంటే మనం నిద్రలో చూసే కాదు, మనకి నిద్ర పట్టని. కాబట్టి పెద్ద లక్ష్యాలను మీరు పెట్టుకొని వాటిని సాధించడానికి కృషి చేయండి మీ వంతు. ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మనం ఒక సంకల్పం చేద్దాం. మంచి పౌరులుగా ఎదిగి దేశ భవిష్యత్తు, దేశ అభివృద్ధికి మీ వంతు కృషి చేయండి. ఓకేనా? ఐక్యమత్యము, దేశభక్తి అలాంటి విలువలను జీవితాంతం పాటించండి. చివరిగా ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మన దేశం కోసము ప్రాణత్యాగం చేసిన స్వాతంత్ర సమరయోధులక వారి త్యాగాలను మనం గుర్తు చేసుకుంటూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్ అండ్ జై భారత్ అండ్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్.